Yeah, hi, hello everyone. Welcome back to BCCA. So, welcome to the Wildfire series from BCCA. So, I'm Rajesh, your OM and SM faculty. సో ఈ వైల్డ్ ఫైర్ సిరీస్లో మనం రీసెంట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిన సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఆర్ఎల్స్ సిఎంఏ ఫైనల్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కానీ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ప్రిపరేషన్ ప్లాన్స్ ఎలా ఉండే, వాళ్ళ మోటివేషన్ ఏంటి, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి, సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి సిరీస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నాతో ఉన్నాడు శ్రీధర్ వర్మ. సో ఇతను మన బీసీసీఏ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్. ఒక తినకి జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత సిఎంఏ కోసం మన బీసీఏలో జాయిన్ అయ్యాడు. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్ విత్ ఇన్ 1.5 ఇయర్లో ఇక్కడే కంప్లీట్ చేసాడు నేను. ఓకే, విత్ ఇన్ 1.5 ఇయర్లో సిఎంఏ ఇంటర్ కూడా కంప్లీట్ చేశాడు. దట్ మీన్స్ సిఎంఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయ్యాడు. ఓకే, ఇప్పుడు తనతో కొంచెం ఇంటరాక్ట్ అవుతాం మనం, వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శ్రీధర్ వర్మ. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మన ఆడియన్స్ కోసం నీ గురించి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి సమ్ ఇంట్రడక్షన్ ఇవ్వమ్మా. హాయ్, హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీధర్ వర్మ. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ నేమ్ వెంకటపతిరాజు, మా మదర్ నేమ్ విజయలక్ష్మి. మా ఫాదర్ ఒక ఫార్మర్. ఆయన చాలా కష్టపడుతూ నన్ను చదివించారు. సో ఈ కోర్స్ జాయిన్ అవుతాను అన్నప్పుడు సో వాళ్ళు ఏంటంటే తెలియని కోర్స్ ఎందుకు జాయిన్ అవ్వడం అని ఎంక్వైరీ చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళే హెల్ప్ చేసి నన్ను ఇందులో జాయిన్ చేశారు. సో అండ్ నా రిజల్ట్ చూసిన తర్వాత ఐ కెన్ సే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ దట్ తర్వాత మా పేరెంట్స్ తర్వాత అంతకంటే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయింది బీసీసీఏ. తర్వాత రాజేష్ సార్ కానీ ఆల్ ఫ్యాకల్టీస్ బీసీఏ. నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మా ఇంటికి ఫోన్ చేసిన వెంటనే తర్వాత ఫ్యాకల్టీస్ ఒక్కొక్కరికి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ సార్. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ అటెంప్ట్లోనే సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయ్యారు కాబట్టి దట్ ఓఎం ఎగ్జామ్స్ వచ్చింది. ఓకే, మీకు ఓఎం ఎవరు చెప్పారు? రాజేష్ సార్ అంటే సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఫ్యాకల్టీ ఓఎంఎండ్ ఎస్ఎల్పి. సో ఓకే, he is the one. యా ఓకే. సో నా నీ సక్సెస్లో అంటే సిఎంఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అంటే దట్టు యూ ఆర్ నాట్ ఫ్రమ్ సిఏ బ్యాక్గ్రౌండ్. ఓకే, స్పెసిఫిక్గా సిఎంఏ కోసం జాయిన్ అయ్యి సిఎంఏ కోచింగే తీసుకొని ఓకే ఫస్ట్ అటెంప్ట్లోనే సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయ్యావు కాబట్టి సో నీ సక్సెస్లో బీసీసీఏ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? సో నేను బేసిక్గా ఎంపీసీ నుంచి వచ్చాను సార్. ఎంపీసీ ఎంపీసీ నుంచి వచ్చాను. ఎంపీసీ అయిపోయిన తర్వాత సో మార్కెటింగ్ టీమ్ ద్వారా బీసీఏ గురించి తెలిసింది. సో ఆఫ్టర్ చాలా ఎంక్వైరీ చేసాము. అంటే ఒక కోర్స్ గురించి తెలిసిన తర్వాత వీల్ చూస్ ద బెస్ట్ కాలేజ్ కదా సార్. సో అప్పుడు మేము ఆ కాలేజ్ ఏది బెస్ట్ అని అనుకునే టైంకి బీసీసీఏ తెలిసింది బాబు సార్ ద్వారా. సో బీసీఏ తెలిసిన తర్వాత ఇంకా వెంటనే కాలేజ్ చూడడానికి కానీ చెక్ చేసుకోవడానికి కానీ వెంటనే వచ్చి విత్ ఇన్ 3 డేస్లో నేను కాలేజ్లో జాయిన్ అయిపోయాను సార్. అండ్ రైట్ ఫ్రమ్ ద సిఎంఏ ఫౌండేషన్ నాకు ఫౌండేషన్కి వచ్చిన తర్వాత ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మాకు అసలు అకౌంట్స్ కానీ అసలు ఏ టాపిక్ తెలియదు సార్. సో ఫ్రమ్ ద బేసిక్స్ అకౌంట్స్ భాను సార్ కానీ, నవీన్ సార్ ఎకనామిక్స్ కానీ, రాయ్ సార్ మ్యాథ్స్ కానీ, సో విజ్ఞాన్ సార్ లా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఫస్ట్లో అసలు ఏం అర్థమయ్యేది కాదు. తర్వాత వాళ్ళు సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి ఈజీగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే వాళ్ళు ఇచ్చిన మోటివేషన్తో సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సిఎంఏ ఇంటర్, కమింగ్ టు సిఎంఏ ఇంటర్ సార్ వాళ్ళు నైట్ మాతో 11 వరకు స్టడీ అవర్స్లో ఉండి స్టడీ అవర్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని మోటివేట్ చేసుకుంటూ బ్యాక్ ఎండ్లో స్టూడెంట్ కంటే ఫ్యాకల్టీస్ ఎక్కువ వర్క్ చేశారని చెప్పొచ్చు సార్. మీరు మెటీరియల్స్ ప్రిపేర్ చేయడంలో కానీ, టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయడంలో కానీ, ఎంసీక్యూస్ మాకు అందివ్వడంలో కానీ బీసీసీఏ కాంట్రిబ్యూషన్ అనేది నేను కష్టపడిన దానికంటే బీసీఏ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పొచ్చు, 51-49 రేషియోలో. సో వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే ఫాలో అవుతారు రెగ్యులర్గా, ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము డీమోటివేట్ అయితే వాళ్ళు మోటివేట్ చేస్తూ మేము సిఎంఏ ఇంటర్ అనేది కంప్లీట్ చేసాం. ఓకే, సో నువ్వు చెప్పిన దాంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నువ్వు సో సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఇంటర్ టైంలో ఎంపీసీ చదువుకున్నావు. అంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో వచ్చి సో సిఎంఏ ఇక్కడ ఇంటర్ వరకు కంప్లీట్ చేసాడంటే దట్ మీన్స్ ఓకే, సో మీ జూనియర్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఎంపీసీ నుంచి వచ్చినా కానీ సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేయగలరు. ఎస్ సార్, జూనియర్ ఇంటర్ ఎంఈసీ సిఈసి వాళ్ళకి సిఎస్ఈఎంఏ కోర్స్ అంటే అది కరెక్ట్ కాదేమో సార్. ఎందుకంటే ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు పాస్ అవుతున్నారు, బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవుతున్నారు. మేబీ ఎంఈసీ నుంచి వచ్చిన వాళ్ళకంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతున్నారు అనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న మెథడ్స్ వేరుగా ఉండొచ్చు ఎంఈసీలో, ఇక్కడికి వచ్చాక మెథడ్స్ వేరుగా
ఫ్యాకల్టీ చెప్పే విధానం మారచ్చు. బట్ ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒకటే ఫ్యాకల్టీ చెప్తారు కాబట్టి సో దట్ విల్ బి అంటే కన్ఫ్యూజన్ 2 పాత్స్ ఉండవు సార్. సింగిల్ పాత్ ఉంటుంది కాబట్టి ఈజీగా గ్రాప్ చేయడానికి కానీ, ఈజీగా అటెంప్ట్ అవ్వడానికి కానీ, క్వాలిఫై అవ్వడానికి కానీ ఎంపీసీ వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను సార్. ఓకే. సో నెక్స్ట్ సేమ్ ఇంటర్లోకి వచ్చిన తర్వాత మీ రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే. సో ఫైనల్ ఎగ్జామ్ రాసినంత వరకు ఓకే. సో నీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ అంటే రెగ్యులర్ క్లాస్లో ఉన్నావు ఓకే. సో తర్వాత క్లాస్ వినేటప్పుడు కానీ క్లాసులు కంప్లీట్ అయ్యి క్లాసెస్ ఐ మీన్ సో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత నీ ప్రిపరేషన్ టైంలో నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది ఓకే. సో ఎన్నిసార్లు ఒక్కో సబ్జెక్ట్ని రివైజ్ చేసావు ఎగ్జామ్ ముందుకు వెళ్ళేటంత వరకు సో నీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండేది? సార్ మన బీసీసీఏలో నార్మల్గా ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరుగుతాయి కదా సార్. నార్మల్గా మార్నింగ్ మనకి ఏదైతే క్లాస్ జరిగిందో ఈవినింగ్ స్టడీ అవర్స్లో కూర్చొని అవి ప్రాక్టీస్ చేయడం సార్. అంటే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చెప్పినంత కాకపోయినా ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు స్టడీ అవర్స్లో మీరు చెప్పిన క్లాసెస్ కానీ దాన్ని కానీ మేము ఫాలో అవుతూ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం సార్. అండ్ నెక్స్ట్ దట్ ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి మాకు మధ్యలో యూనో టెస్ట్ సిరీస్ ఉంటాయి సార్. మనకి వీకెండ్ ఎగ్జామ్ అని అంటే ఒక వీక్లో కవర్ అయిన సిలబస్ మొత్తం ఆ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది సార్. ఆ ఎగ్జామ్ రాయడం వల్ల మాకు ఏంటంటే ఆ వీక్ మొత్తంలో స్టడీ అవర్స్లో మేము ఏం కవర్ చేసాం, ఏం కవర్ చేయలేకపోయాం, మేము ఇచ్చే అటెంప్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా రాస్తే కరెక్ట్, ఎలా రాస్తే రాంగ్, అండ్ ఫ్యాకల్టీస్ ఎప్పటికప్పుడు ఆ వీకెండ్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్ మార్క్స్ కానీ మేము చేసిన తప్పులు కానీ మాకు చెప్పి సో వీటిని ఫైనల్ ఎగ్జామ్లో ఎలా చేయకుండా ఉండాలో మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. తర్వాత కమింగ్ టు ద మాకు కోచింగ్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ 3 months ప్రిపరేషన్లో మీరు ఇచ్చిన స్కెడ్యూల్ కానీ అంటే ఫస్ట్ 1 week సబ్జెక్ట్ 1 week అలాట్ చేసి నెక్స్ట్ 3 days దాన్ని చేసి తర్వాత అంటే ఫైనల్లో మనకి ఒక హాఫ్ డే ఉంటుంది సార్ ప్రిపరేషన్కి. సో మనకి స్టార్టింగ్లో ఏంటంటే 1 week ఒక సబ్జెక్ట్ కోసం మీరు స్కెడ్యూల్ వేసిన తర్వాత 1 weekలో సబ్జెక్ట్ కవర్ చేశాను సార్. నెక్స్ట్ ఒక రివిజన్ అయింది కాబట్టి నెక్స్ట్ దట్ 3 daysకి వచ్చింది మన రివిజన్ ప్లాన్ అనేది. 3 daysకి వచ్చిన తర్వాత ఆ 1 week మనం కవర్ చేసిన సిలబస్ని 3 daysలో ఎలా కవర్ చేయగలిగాం. తర్వాత లాస్ట్కి వచ్చే థర్డ్ గ్రాండ్ టెస్ట్కి వచ్చేపాటికి 1 dayలో కవర్ చేయాల్సి వచ్చేది ఒక సబ్జెక్ట్. అండ్ లాస్ట్ ఇంకా ఎగ్జామ్కి వెళ్తున్నాం అనగా ఒక హాఫ్ డే అంటే ఫైనల్లో మేము ఎగ్జామ్లో ఎలా రాస్తాము సేమ్ అదే ఒక సిరీస్ మాకు కండక్ట్ చేయడం వల్ల ఆ ప్రెషర్ ఎలా తీసుకోవాలి, ఎగ్జామ్ ముందర రోజు ఆ ప్రెషర్ ఎలా తీసుకోవాలి, ఎగ్జామ్ ముందు ఏ టాపిక్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది అని ఈ 3 months మాకు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం మాకు అది ఈజీ అయిపోయింది సార్. ఎగ్జామ్ ముందంత స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ మేము తీసుకోలేదు. సో ఫస్ట్ నుంచి ఎలాగైతే ప్రిపేర్ అయ్యామో అదే అక్కడ ఫైనల్లో కూడా మేము అటెంప్ట్ చేయగలిగాం. బేసిక్గా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ముందర రోజు ఒక నైట్లో తర్వాత రోజు మార్నింగ్లో సిలబస్ అంతా కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్ సార్. సో మాకు ఫస్ట్ నుంచి మీరు ఇచ్చిన ప్రాక్టీస్ కానీ మా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది సార్. ఆ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం కానీ ఆ టైమింగ్ మాకు సెట్ అయిపోయింది సార్. సో ఎగ్జామ్స్లో అంత స్ట్రెస్ తీసుకోలేదు, కామ్గా కంపోజ్డ్గా రాసింది సార్ ఎగ్జామ్స్. ఓకే. సో అంటే రెగ్యులర్ క్లాసెస్ స్కెడ్యూల్ కంప్లీట్ అంటే సిలబస్ కంప్లీషన్ క్లాసెస్ మొత్తం వినేసిన తర్వాత ఎగ్జామ్స్ వెళ్ళే ముందు 3 times రివైజ్ చేసాం. 3 times గ్రాండ్ ఎస్ సార్. ఎవ్రీ సబ్జెక్ట్ 3 to 4 times రివైజ్ చేసాం సార్. ఎందుకంటే మాకు 3-4 గ్రాండ్ టెస్ట్ జరిగినాయి సార్, వీకెండ్ టెస్ట్. సో కంప్లీట్ గోయింగ్ ఆన్ రివిజన్స్ అన్ని రివిజన్స్ పడిన తర్వాత ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత ఒక రివిజన్లో కాకపోతే ఇంకో రివిజన్లో అయినా కవర్ అయిన టాపిక్స్ కానీ ఒక సేమ్ క్వశ్చన్స్ రావడం కానీ ఇన్ఫాక్ట్ కాస్టింగ్ అయితే సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ మన మెటీరియల్ ఉన్న క్వశ్చన్ పడింది సార్. నెంబర్స్ కూడా మారకుండా అండ్ సేమ్ మోడల్స్ కూడా సేమ్ అలాగే వచ్చాయి సార్. అంటే కంప్లీట్ రివిజన్ పడింది. సో 4-5 టెస్ట్లు ఆ పేపర్స్ రాసేటప్పటికి మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. సో వీ కెన్ రాయగలం అని కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఎక్సలెంట్. సో ఇక్కడ మన క్యాంపస్ నూజివీడు క్యాంపస్ రెసిడెన్షియల్ క్యాంపస్ అక్కడ అట్మాస్ఫియర్ గురించి కానీ హాస్టల్ సో ఈ ఫెసిలిటీస్ నీకు ఎలా అనిపించాయి సార్? అంటే బేసిక్గా నేను ఫస్ట్ టైం సార్ హాస్టల్కి రావడం, అసలు ఇప్పటివరకు హాస్టల్ అలవాటు లేదు సార్. సో ఫస్ట్లో చాలా అంటే బెంగగా ఉండేది. సో కానీ మనకి ఇక్కడ క్యాంపస్ అనేది సరౌండెడ్ బై మ్యాంగో ట్రీస్ కాబట్టి మనకి అసలు చాలా పీస్ఫుల్గా ఎన్వైరన్మెంట్ ఉంటుంది సార్. దట్టు తిన్నాను సార్ అక్కడే సాక్షి తెలియకుండా ఒకటి. అండ్ మా హాస్టల్స్ వచ్చేసి లోపలికి ఉంటాయి కాబట్టి సో బాగా పీస్ఫుల్గా ఎన్వైరన్మెంట్ ఉండడం కానీ అండ్ స్టడీ పరంగా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండేది కాదు సార్. అసలు క్లాసెస్ జరుగుతున్నప్పుడు కానీ స్టడీ అవర్స్లో కానీ అసలు నాయిస్ లేకపోవడం అనేది మాకు చాలా
బిగ్ హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే నాయిస్ ఉంటూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ కానీ మన ఫోకస్ కానీ సబ్జెక్ట్ మీద పెట్టలేము సార్. దట్టు మార్నింగ్ 6:30 to 11 వరకు స్టడీ అవర్స్లో కూర్చోవడం, ఆ ఎన్వైర్న్మెంట్లో మాకు తప్ప ఇంకెక్కడ అవ్వదు సార్ ఆ ప్రిపరేషన్ అనేది. అండ్ ఫ్యాకల్టీస్ కూడా నైట్ 11 వరకు ఉండి మాకు 6:30కి మళ్ళీ క్లాసెస్ తీసుకుని ఫ్యాకల్టీస్ కూడా చాలా హెల్ప్ చేశారు సార్. దట్టు అండ్ ఫుడ్ మాత్రం హోమ్లీ ఫుడ్, అంటే మేము స్టార్టింగ్లో చాలా భయపడ్డాం సార్ హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటని. బట్ హోమ్లీ ఫుడ్ మాకు ఇక్కడ బీసీఏ ప్రొవైడ్ చేసింది. అంటే ఇంటి ఫుడ్ని మిస్ అవుతున్నాం అని ఫీలింగ్ ఏ రోజు రాలేదు సార్ అసలు. ఫుడ్ కూడా చాలా బాగుండింది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అట్మాస్ఫియర్ సార్. చదువుకునే పిల్లలకి ఏ అట్మాస్ఫియర్ ఉండాలో సేమ్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది కాబట్టి అది మాకు బాగా హెల్ప్ అయింది సార్. అంటే యోగా, మెడిటేషన్ అలాంటివి అవసరం లేకుండా ఎన్వైరన్మెంట్లోనే మైండ్ రిఫ్రెష్ అయ్యేది సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ సో నీకులాగే నీ జూనియర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా సేమ్ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వాలన్నా, ఓకే, ఓఎంఎస్ఎం లాంటి సబ్జెక్టులో ఎగ్జామ్స్ కొట్టాలన్నా, ఓకే, నువ్వు వాళ్ళకి ఏం టిప్స్ చెప్తావు? సో ఓఎంఎస్ఎంలో ఎగ్జామ్స్ అంటే సార్, మీరు ఏదైతే మాకు క్వశ్చన్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మీరు ప్రొవైడ్ చేశారో ఫస్ట్ నుంచి ఆ మెటీరియల్ ఫాలో అవుతూ మీరు చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్స్ మాత్రం మేము ప్రాక్టీస్ చేస్తాం సార్. సో బయట స్కానర్లు తీసుకుని ఇవి ఏం చేయలేదు సార్. మేము ఏదైతే మీరు ఇచ్చారో ఆ మెటీరియల్ని బ్లైండ్గా ఫాలో అయిపోయాం సార్. దట్టు నాకు కొంచెం థియరీ పార్ట్ అంటే కొంచెం, అంటే నేను కొంచెం ఈజీగా అటెంప్ట్ చేయగలను సార్ థియరీ పార్ట్. సో నేను ఎస్ఎంలో ఎక్కడ తీసుకోలేదు సార్ ఎగ్జామ్లో చాయిస్ తీసుకోలేదు సార్. సో ఓఎంలో నాకు ప్రాబ్లమేటిక్ కూడా నేను సాల్వ్ చేస్తాను సార్. కాకపోతే ఏంటంటే కొంచెం ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టడం, నాకు ఎస్ఎం కొంచెం ఈజీ కదా, సో ఆ ఎఫర్ట్ నేను ఎస్ఎంలో పెట్టుకున్నాను సార్. అదే ఎగ్జామ్స్ వచ్చింది. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ హిస్ ఓన్ సైడ్ సార్. సో వాళ్ళకి థియరీ ఈజీ అనుకుంటే థియరిటికల్ సబ్జెక్ట్స్ థియరీ మీద ఫోకస్ చేసుకుంటూ ప్రాక్టికల్ సబ్జెక్ట్ని మేనేజ్ చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ని ముందు తీసుకెళ్తే ఈజీగా క్వాలిఫై అవుతారు సార్. ఎగ్జామ్స్ రావచ్చు, క్వాలిఫై అవ్వచ్చు, ఇంకా వండర్స్ కూడా జరగదు సార్ ఆ సబ్జెక్ట్లో. సో ఫస్ట్ థింగ్ క్లాసెస్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి సార్. ఒక క్లాస్ మిస్ అయినా కానీ క్లాస్ టు క్లాస్ మధ్యలో ఉన్న కనెక్షన్ మిస్ అయిపోతుంది సార్. కనెక్షన్ మిస్ అయితే థియరీ కానీ ప్రాక్టికల్ క్వశ్చన్స్ కానీ అర్థం కావు సార్ మళ్ళీ. అంటే ఫ్యాకల్టీస్ ఎంత ట్రై చేసినా కానీ సో కనెక్టివిటీ మిస్ అయిన తర్వాత వాళ్ళు గ్రాప్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది సార్. సో క్లాసెస్ కన్ఫర్మ్గా అటెండ్ అవుతూ ఎప్పుడు పెట్టిన ఎగ్జామ్స్ అప్పుడు చదువుకుంటూ ఏ రోజు అయిన క్లాస్ ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ, అండ్ దట్టు మన ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే సార్ ఇట్స్ వెరీ హెల్ప్. ఎందుకంటే మన సార్స్ ఇప్పుడు ఫ్యాకల్టీస్ అందరూ అవైలబుల్గా ఉంటారు అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆఫ్లైన్ స్టూడెంట్స్కి మంచి అడ్వాంటేజ్ అవుతుంది సార్. బాబు మీకేనమ్మా మీ సీనియర్ చెప్తున్నాడు. సో ఆల్రెడీ క్వాలిఫై అయ్యాడు కాబట్టి సేమ్ ఇంటర్ తను చెప్తున్నాడు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఓకే. సో ఈ రోజు తర్వాత చదువుకోండి, వీకెండ్ ఎగ్జామ్స్ రాయండి, ఆ గ్రాండ్ టెస్ట్లు రాయండి. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోండి. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సో మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అని చెప్తున్నాడు సీనియర్. ఓకే. సో ఫైనలీ సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇప్పుడు సీఎం ఇంటర్ అయిపోయింది కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు గో టు ఆర్టికల్షిప్ సార్, లేదంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ కంప్లీషన్ మళ్ళీ బీసీఏగా వచ్చి మళ్ళీ బీసీఏలో చదివి మళ్ళీ ఫైనల్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను, దట్ విత్ ఏ గుడ్ స్కోర్. అండ్ తర్వాత కెరియర్ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో కార్పొరేట్ వరల్డ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. దట్ మేబీ బిజినెస్ అవ్వచ్చు, అది లేదంటే జాబ్ అవ్వచ్చు, ఎంటర్ప్రీనర్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. విత్ ద ఫ్లో వెళ్దాం అనుకుంటున్నాను సార్, ఇప్పుడున్న ఫ్లో బట్టి. నేనేమవుతానో తెలియదు కానీ ఏదో ఒకటి అయిపోతా అని అంటున్న శ్రీధర్ వర్మ. ఓకే. సో ఫైనల్లీ లాస్ట్ వర్డ్ బీసీసీఏ ఫ్యాకల్టీస్ కానీ సో బీసీసీఏ మొత్తానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ. ఎందుకంటే ఏం చెప్పలేను. సో బీసీఏ ఫ్యాకల్టీకి నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను. అది నా గ్రాటిట్యూడ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. బీసీఏకి ఫైనల్లో మంచి మార్క్స్ తెచ్చుకుని ఒక క్వాలిఫైడ్గా బయటకు వెళ్తే అదే బీసీఏకి నేను ఇచ్చే గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ బీసీసీఏ. ట్రస్ట్ బీసీసీఏ నమ్మండి. బీసీఏ ఫ్యాకల్టీస్ ఏది చెప్తే బ్లైండ్గా నమ్మండి. రిజల్ట్ అనేది 100% వచ్చింది. సో బీసీఏ ఫ్యాకల్టీస్ ఏది చెప్తే అది బ్లైండ్గా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ టు బీసీసీఏ. ఓకే. థ్యాంక్ యూ శ్రీధర్ వర్మ, నేను అడగను నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఓకే. సీ గైస్, ఆడియన్స్ మీ అందరికి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో స్టూడెంట్తో మీతో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్.